నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి పొన్నం. పల్లె దవాఖానతో పేదలకు మెరుగైన వైద్యం. ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. సిరిసిల్లకు చేరిన సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అధికారులు. ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ షురూ. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న విప్ లక్ష్మణ్ కుమార్. ఇక వార్తల వివరాలు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి ప్రారంభించారు. ఈ క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సహకారంతో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మహిళా ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లోని వంటకాల రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మున్సిపల్ ప్రభుత్వ కార్యాలయాల పరిధితో పాటు అనేక ప్రాంతాల్లో ఇందిరా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్యాంటీన్లకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వాటిని ప్రమోట్ చేస్తామన్నారు. జిల్లాలో మొదటి మహిళా క్యాంటీన్ను హుస్నాబాద్లో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. మహిళా సంఘాలు కష్టపడి పనిచేసి ఆర్థికంగా ఎదగాలని మంత్రి సూచించారు. ప్రతి మున్సిపాల్లో, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా అమ్మ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణము ఇప్పించడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విధంగా ఈరోజు స్వప్న గారి నేతృత్వంలో ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించుకున్నాం. అందరి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సారథ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి వారు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా ప్రజలకు ఎటువంటి ఏదైనా తినడానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పల్లె దవాఖానతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో చేపట్టిన పల్లె దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షల నిధులతో చేపట్టిన పల్లె దవాఖానా నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. జగిత్యాల అర్బన్ మండలం 5 గ్రామాలతో చిన్నగా మారిందని, మళ్లీ మండలాన్ని రీఆర్గనైజ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధులు లేని ఈ సమయంలో అధికారులే గ్రామాల్లో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ములసపు లక్ష్మి, మాజీ సర్పంచ్ జయ రాజలింగం, రౌతు గంగాధర్, డిఈ మిలింద్, ఎంపీఓ వాసవి, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి పాల్గొన్నారు. పల్లె దవాఖానతోటి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇక్కడ 20 లక్షలతోటి 900 SF అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ 2 ఇళ్ళు కలిపి ఎంత ఉంటుందో అంతకంటే ఇంకా కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. అంత పెద్దగా మంచిగా ఉంటుంది. దానివలన మన ఏదైతే వైద్య సిబ్బంది, మన ఆశామాలు, ఏఎన్ఎంలు, ఇక్కడ డ్యూటీ డాక్టర్లు వచ్చినా కానీ కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. కొంత ఊరికి దూరమైన మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ కొంచెం కరెంటు పోల్స్ అవి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు.
తప్పకుండా 100% చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. కానీ అది చేసేకంటే ముందే మన పని మొదలు పెట్టండి. నాకు తెలిసి అది వేయడానికి మనకు మీరు కరెక్ట్గా తీసుకుంటే పెద్దలు మాజీ సర్పంచ్ రాలింగ్ అని చెప్పినట్టు వెనక్కి మంచిగా తీసుకుంటే వాళ్ళకు డిస్టర్బ్ లేకుండా ఒక 2 ఫీట్లు ఇన్స్పెక్ట్ తీసుకుంటే అయిపోతుంది. మరి అదేవిధంగా తిప్పనపేట పేరుకే గ్రామం కానీ జగిత్యాల ఒక భాగం అయిపోయింది. జగిత్యాలకే ఒక భాగమైన సందర్భంలో ఇక్కడ ప్రముఖులందరూ ఉన్నారు, గౌరవ ఎంపీఓ గారు ఉన్నారు, సెక్రటరీ. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కప్పు టార్చ్ రిలే ర్యాలీని ఈ నెల 3న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించగా నేడు ఆ ర్యాలీ సిరిసిల్ల కేంద్రానికి చేరుకుంది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జెండా ఊపి సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యువత జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లు చేస్తుందన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఎం రామ్దాస్, స్థానిక యువతతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి లాల్ బహదూర్ స్టేడియం ఉన్నటువంటి ఆ స్టేడియాలను కూడా ఆధునీకరించి ఈ మధ్యలోనే శివసేన రెడ్డి గారిని కూడా మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి దానికి ఓ యువకుడు వారి చైర్మన్గా కూడా ఎంపిక చేసి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్ణాస్తులైనటువంటి క్రీడాకారులుగా మెరికలు తిరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లో కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారికి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో క్రీడల్లో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వారికి కూడా ఈరోజు ఇప్పటికే ఉద్యోగాలలో కూడా కోటా ఉన్నటువంటి సందర్భంలో వారికి కూడా ఉద్యోగ క్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కోసం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రీడా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఈరోజు సీఎం కప్ యొక్క లక్ష్యంగా ముందుకు పోతాం. అందులో భాగంగానే రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి యువత క్రీడల్లో మరింత రాణించాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా నందిమేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నంది రిజర్వాయర్కు దిగువన ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. కాసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రీడా రంగానికి రాజకీయ రంగులు వేయవద్దని, క్రీడాకారులందరినీ సమాన దృష్టితో చూడాలని సూచించారు. రానున్న రోజుల్లో ధర్మారం మండల కేంద్రంలో ఉన్న 476 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ సభ్యులతో పాటు మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు నైపుణ్యత ఉన్నది, వారికి ఏ విధంగా ఆర్థికంగా షూస్ కానీ యూనిఫామ్స్ కానీ ఇంకా ఆర్థికంగా ఏ విధంగా సహకరిస్తే జిల్లా స్థాయికి పోతారు, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికి ఏ విధంగా పోతారు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ మన ప్రాంతంలో ఉన్న యువకులు మన ఉత్సాహపరంగా నైపుణ్యపరంగా ఉంటుంది, కానీ వారికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ యువకుడు ఏమైతే ఉంటుందో ఆ కుటుంబ నేపథ్యంతో ఆ క్రీడను వదిలిపెట్టేస్తారు, మధ్యలోనే వదిలిపెట్టి ఆ కుటుంబ భారాన్ని కూడా మనం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి యువకులు ఎవరున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. క్రీడాపరంగా ఎక్కడ కూడా రాజకీయాలు చేయొద్దు, పార్టీ ఫీలింగ్ అసలు తీసుకురావద్దు. అందరం క్రీడాకారులు అందరం సమానమే, అందరం ఒకటే వర్గం, క్రీడా వర్గం తప్ప వేరే వర్గం అనేది పట్టుకురావద్దని చెప్పి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో ధర్మారం మండలం క్రీడాకారులకు మరి రేపు మా మిత్రుడు మా తమ్ముడు సోగాలు తిరుపతి చెప్తాడు అన్న, ధర్మారం ఎంపీడీ ఆఫీసు కూడా 476 సర్వే నెంబర్ ఉన్నదన్న, మా క్రికెట్ కోసం ఆ మైదానం కేటాయించాలని చెప్పి సోగాల తిరుపతి అఖిల్ మా యూత్ అంతా కూడా ధర్మారం యూత్ కూడా రావడం జరిగింది. నేను అతి త్వరలో జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడి మన ధర్మారం మండలానికి ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేసే విధంగా, మంచి మైదానం తీసుకొచ్చే విధంగా. ముంబై సభలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా పెగడపల్లి మండలం రాములపల్లిలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 7 మండలాలలో జరిగే సద్దుల బతుకమ్మ దసరా వేడుకలకు చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతు రుణమాఫీ చేసి ఉంటే ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా కుంటుపడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 80% మంది రైతులకు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. దేశ ప్రధానమంత్రి మాట్లాడిన మాట లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఏ రాష్ట్రమైనా కానీ ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో రుణమాఫీ చేసిందని చెప్పానండి. ₹1 ఒక రైతుకు ₹1,00,000. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా పోయినటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు సుమారు 80% రైతుకు రుణమాఫీ జరిగింది. ఆ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ₹1,00,000 సూట్లు ఎత్తాడు, ₹1,00,000 బూట్లు ఎత్తాడు, గంట కోసం స్ప్రేలు కొట్టుకొని తిరిగి ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఆయన రా ఒకసారి రా, ధర్మపురి నియోజకవర్గానికి రా, జగిత్యాల జిల్లాకు రా. ఏదైతే నిత్యం ప్రజల మధ్యలో ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత అందుబాటులో ఉంటాడు. 9 నెలల కలిగి చూడండి మీరు, 5 నెలల కూడా మనకు దేవుడు గణేష్ నిమజ్జనం ఉంటే నిమజ్జనం కూడా మధ్యలో కూడా వచ్చి ముఖ్యమంత్రి బయట ప్రజల మధ్యలో పడ్డాడండి. ఏ ముఖ్యమంత్రి ఉన్నాడండి? ఫామ్ హౌస్లల్లో, ప్రగతి భవన్లలో ఉన్నాడు. ఇవాళ గిల్లు మాట్లాడేవాళ్ళండి, అడ్రస్ లేకుండా 4 రోజులు అంటే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడితే ఎట్లా అండి? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బహుజన బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఈ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటలను చల్లగా చూడాలని బతుకమ్మను వేడుకున్నట్టు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 చీరలు పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పి చివరికి మోసం చేసిందన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసమే గతంలో తమ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా నాకు తెలిసి 2.5 కోట్ల చీరల పంపిణీ జరిగేది. ఈ చీరల పంపిణీ వెనుక చాలా విషయాలు ఉన్నాయి. కొంతమంది ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ బతుకమ్మ చీరల మీద కూడా చాలా విమర్శలు చేశారు. కానీ పండగ సందర్భంలో 500-600 పెట్టి చీర కొనుక్కోలేనటువంటి అనేక లక్షల కుటుంబాలు ఇప్పటికి కూడా ఉన్నాయనేటువంటిది వాస్తవం. ఈ విషయాన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు దీంట్లో చాలా గొప్ప విషయం ఉంది, విశేషం ఉన్నది. ఏదైతే చేనేత కార్మికుల యొక్క మరి బ్రతుకులను నిలబెట్టడం కోసం, వాళ్ళ ఆత్మహత్యలను ఆపడం కోసం, వాళ్లకు ఉపాధి కల్పించడం కోసం వారి ద్వారా బతుకమ్మ చీరలు నేయించి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి చీరలు అందించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఉద్యమం టైంలో మరి కవితక్క గారు మరి మనకు సాంస్కృతిక కళలను అంతరించిపోతున్న తరుణంలో మరి వాటికి జీవం పోసి వాటిని ఉద్యమంలో బతుకమ్మను మరి ఎంతో మంది లక్షల మందితోటి ఎత్తించి ఇలా దాదాపు 30 విదేశాల్లో కూడా బతుకమ్మ ఆడగలిగే విధంగా చేసి
మన ఆడబిడ్డల కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా ఇంటి నుండి బయటకు వచ్చి బతుకమ్మ ఆడుకుంటున్నామంటే అది కేవలం మన ప్రియతమ నాయకురాలు ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారికే దక్కుతుంది. గతంలో సమైక్యాంధ్ర పాలనలో అసలు దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ ఆడబిడ్డలం అందరం వచ్చి బయటకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివాలయంలో బతుకమ్మ వేడుకలు కొనసాగుతున్నాయి. చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు యువతులు పాటలు పాడుతూ కోలాటం వేస్తూ ఆడిపాడారు. వేడుకల్లో మహిళలు యువతులు చిన్నారులు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. స్థానిక 8వ వార్డులో 20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, 11వ వార్డులో 91.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపడతానన్నారు. దసరా తర్వాత పనులు ప్రారంభించి 2-3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 11వ వార్డు సంబంధించినటువంటి సీసీ రోడ్డు అదేవిధంగా డ్రైన్ నిర్మాణం కోసం మరి ఈరోజు శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు 8వ వార్డులో కూడా మరి ఇక్కడ రోడ్డు అది కూడా ఇవాళ శంకుస్థాపన పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మరి రెండింటికి సంబంధించి మరి గతంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్డు వెడల్పు ఉంది, కొంత రోడ్డు వెడల్పు పెంచమని చెప్పి మరి ప్రాంతంలో అడుగుతూ ఉన్నారు. వారి ఆలోచన మేరకు, వారి కోరిక మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పకుండా రోడ్డును కొంచెం ఉన్నటువంటి దానికంటే పెంచి రోడ్ వేసేటువంటి ఆలోచన చేస్తాం తప్పకుండా. దసరా వారీగా ఇవాళ 30 కోట్లతోని టెండర్లు పిలిచి టెండర్లు అగ్రిమెంట్లు చేసుకొని మరి రాబోయే దసరా తెల్లారు నుంచి ఈ పనులను కూడా. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని TUWJ IJU ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు టీచర్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మీడియా మిత్రులు, నిరుద్యోగులు తనకు సహకరించాలని కోరారు. కల్పిస్తున్నాను. మరి ఎందుకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గురించి ఆలోచించకూడదు, సంథింగ్ మనం ఎందుకు చేయకూడదు? ఎవరో ఒకరు ఈ పట్టభద్రులు ఎక్కడో అక్కడే ఉద్యోగంకి అబ్జర్వ్ కావాల్సి ఉంటుంది. ఇవాళ మేము అడ్వకేట్స్ మిత్రులు కలుస్తున్నాం, వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ ఫ్రెష్ అడ్వకేట్లకి మీరు ఖచ్చితంగా స్టైఫండ్ రావడానికి కృషి చేయండి. యువ న్యాయవాదులు వస్తున్నారు ఫీల్డ్లోకి, మరి వాళ్ళ కేసులు చిన్న చిన్నవి లేకుండా మరి ఎంకరేజింగ్గా లేదు సార్, కనీసం 3 సంవత్సరాలు ఒక 5,000 స్టైఫండ్ మాకు ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా మాకు కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతున్నారు. మరి వాళ్ళ డాక్టర్స్ పరిస్థితి కూడా మరి వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ ఇంకా కూడా ఎన్నో సమస్యలు మాకు కూడా ఉన్నాయి, మరి మమ్మల్ని కూడా మీరు ఖచ్చితంగా టేకప్ చేయాలని చెప్పేసి ఇలా ప్రతి రంగాన్ని నేను టచ్ చేశాను. ప్రతి రంగంలో ఉన్న సమస్యలన్నీ కూడా అవలోకనం చేసుకున్నాను. తప్పకుండా మీరందరికీ తోడుగా ఉంటానని కోరుకుంటూ మరి ఒక విద్యావేత్త, ఒక డెడికేటెడ్ పర్సన్, మరి గ్రాడ్యుయేట్ల కొరకే డెడికేట్ అవుదాం అనుకున్న నన్ను పట్టభద్రులు అందరూ కూడా సమర్థించాలని చెప్పేసి ముందుగా ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 7 రోజుల్లో సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి మూలవాగులోని బతుకమ్మ ఘాటుపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన మహిళల పండుగ, పూల పండుగ, మన బతుకమ్మ పండుగ. మరి ఆ బతుకమ్మ పండుగను మరి వందల వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మన గౌరీదేవిని స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మరి బతుకమ్మ రూపంలో పేర్చుకొని మరి అమ్మవారి దీవెనలు పొందడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ నుంచి మరి ఆ గౌరీదేవిని
మా మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మరి గౌరీదేవిని ఊరేగింపుగా తీసుకొచ్చి మరి మూలవాగు వద్ద ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ఆ పూలని దైవంగా భావించి మరి ఆ గౌరీదేవిని ఆశీస్సులు తీసుకొని ఆ బతుకమ్మని మరి నిండు నూరేలు ఇలాగే ప్రతి సంవత్సరం వస్తూ మమ్మల్ని కాపాడు తల్లి, మా కుటుంబాన్ని మమ్మల్ని చల్లగా ఉంచు తల్లి అని ఆ గౌరీదేవిని ప్రార్థించుకుంటూ మరి చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపాలిటీ పాలకవర్గం పక్షాన ప్రతి ఏడు జరిగే విధంగానే ఈరోజు కూడా మరి గౌరీమాతను తీసుకురావడం జరిగింది. ఊరేగింపుగా మరి బతుకమ్మ తెప్ప వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో గొప్ప పండుగ. ఈ పండుగ కోసం వేచి చూస్తారు. మన వేములవాడలో రాధాస్వామి సన్నిధిలో ఈరోజు వేములవాడలో 7 రోజుల్లో సద్దుల బతుకమ్మ ఆడుకోవడము మహిళా సోదరీమణులు ఎంతో గొప్ప ఆశయము. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే మన గౌరీదేవిని తీసుకొచ్చి మన బతుకమ్మ తెప్ప దగ్గర కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కౌన్సిలర్లతో కలిసి తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. ఇన్ఛార్జి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజిస్టులు అవసరమని ఇన్ఛార్జి సూపరింటెండెంట్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారని చైర్మన్ తెలిపారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలు అమలు చేసిందన్నారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ దిడ్డిరాము, మేనేజర్ రాజిరెడ్డి, ఆప్థమాలజిస్ట్ జలేందర్, సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. పేద ప్రజలకు మనం సహాయం చేసినప్పుడే మరి మన అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల కొరకే చేయాలనే ఆలోచనతో ఈరోజు విద్యా వైద్యం అనేది చాలా కాస్ట్లీ. కాబట్టి మరి వైద్య విషయంలో మన పేద ప్రజలకు మనం ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడే మరి వాళ్ళ గోల్ కొట్టగలుగుతారు. కాబట్టి మళ్ళీ ఈరోజు ఆ పిల్లలు కూడా మరి ఆ ప్రెగ్నెంట్ అయిన కంచెలు ఈరోజు డెలివరీ అయ్యే వరకు కూడా వాళ్ళ సంస్థకి మంచి ఆహారం ఇచ్చినప్పుడే, మంచి పాప డెలివరీ అయినప్పుడే ఆ పాప కూడా ఫ్యూచర్లో బాగుంటుంది. కాబట్టి మరి మనందరం కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మాతా శిశు కిట్టును కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వాలున్నా గతంలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఒక బిడ్డ పెళ్ళి చేయాలంటే భయపడే రోజులలో నేనున్న ఒక తండ్రిగా ఒక మేనమామలా కానీ మరి 56,000 నుంచి మొదలు పెట్టుకొని 1,16,000 రూపాయలు తీసుకొచ్చి మరి కేసీఆర్కి ఇచ్చి పాప పుడితే 13,000, బాబు పుడితే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మహాలక్ష్మి డెంటల్ క్లినిక్ ప్రతినిధులు సద్దుల బతుకమ్మ వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు తమ క్లినిక్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేయనట్టు తెలిపారు. సుల్తానాబాద్లోని స్థానిక ఆసుపత్రిలో వారు మీడియాతో మాట్లాడారు. పూలనే దైవంగా కొలిచే బతుకమ్మ పండుగకు మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ క్లినిక్ తరపున బహుమతులు అందజేయనున్నట్టు వెల్లడించారు. అనంతరం టీడీఎస్సీ అధ్యక్షులు బాలసాని మణిదీప్ మాట్లాడారు. మండలంలోని గర్రెపల్లి, ఐతరాజపల్లి గ్రామాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ వాళ్ళకి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మరియు సాంప్రదాయమైన పండుగ. సో ఇప్పుడు నవేడేస్ అందరూ కూడా బతుకమ్మ అంటే రెడీ అవ్వడము అంతే తప్ప అది ప్లాస్టిక్ పూలను పేర్చడము అట్లనే చేస్తున్నారు. అందుకనే కొంచెం మహిళలందరికీ, పిల్లలకి అందరికీ తెలవాలి అన్న సందర్భంగా మేము ఎవరైతే న్యాచురల్ పూలతోని ఎవరైతే బతుకమ్మని పేరుస్తారో, అందంగా పెద్దగా పేరుస్తారో అటువంటి వాళ్ళకి మహిళల్ని ప్రోత్సహించడానికి ఈ బహుమతి కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్ మహాలక్ష్మి డెంటల్ హాస్పిటల్ తరఫున ఏ ప్లేసెస్ అని అంటే గర్రెపల్లి, ఐతరాజపల్లి గ్రామాల్లో గురువారం రోజున సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. బతుకమ్మ అనేది ఒక మహిళలకి అతిపెద్ద పండుగ. సంవత్సరం పాటు వేచి చూస్తూ ఒక్కరోజు ఘనంగా నిర్వహిస్తారు. సో అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి మహాలక్ష్మి డెంటల్ క్లినిక్స్ ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో మహిళలని ఎంకరేజ్ చేస్తూ ఆ రోజు ఎవరైతే మహిళలు పూలతో నేచురల్గా బతుకమ్మలు రెడీ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక బహుమతులు అయితే ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి అండ్ భావితరాలకి బతుకమ్మ పండుగ అనేది ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. దుర్గా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన మండపాల్లో రోజువారీగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా చేపట్టిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని దుర్గా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రతిష్ఠించిన మండపంలోని అమ్మవారిని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ కోదండ రామాలయంలో నెలకొల్పిన అమ్మవారికి నిర్వాహకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా 10,116 రూపాయల కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. ఈ వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మాలధారులు భక్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ రూపాన ఉన్నారు కనుక వారికి కుంకుమ పూజలు మహిళలు ఇక్కడ శ్రద్ధ భక్తులతో చేస్తున్నారు కనుక వారందరూ కూడా శుభాలు జరగాలని చెప్పి మరి మా సంసారం పిల్ల పాపలతో పచ్చగా ఉండాలని వారు చేస్తున్న పూజలు ఫలించాలని చెప్పి మన ప్రాంతం కూడా పచ్చటి పంటలతోటి సుఖ సంతోషాలతో మన ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ మరి భక్తి శ్రద్ధలు ఇవన్నీ తరతరాల నుంచి వస్తున్నాయి. రాబోయే తరాలకు కూడా మనం అందించాలి కనుక బ్రాహ్మణోత్తములు మరియు విగ్రహారాధన చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. తప్పకుండా భక్తులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నట్టుంది. తప్పకుండా అందరం పాల్గొనాలని చెప్పి మాతగా మనం ఈరోజు పూజిస్తాము. సమస్త మండలము, సమస్తము భారతదేశము, మన తెలంగాణ రాష్ట్రము, అందరూ మన ఓదెల మండలంలో ఉన్న ప్రజలందరూ ఈరోజు లక్ష్మీమాత అమ్మవారి వలన సమస్తం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి పంటలు అన్ని పంటలు సమృద్ధిగా పండాలని, అందరికీ ఆశీస్సులు ఉండాలని దేవుడు మనకు అందరికీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించిన నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు అమ్మవారి మండపం వద్ద దీపాలు వెలిగించి తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నిట్టూరి సతీష్ శర్మ, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గానికి రావాల్సిన పథకాలు అందడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 19 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలకు ఈ నెల 11న శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఆ జాబితాలో పెద్దపల్లి నియోజకవర్గం పేరు లేకపోవడం స్థానిక ఎమ్మెల్యే వైఫల్యమేనన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే తరహాలోనే పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లోకి గురుకులాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 25 ఎకరాలు నిర్మించ తలపెట్టిన గురుకుల పెద్దపల్లికి మంజూరైతే ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. మనకు తెలిసిన విషయమే, ప్లస్ ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మాకు చాలా దగ్గర, మేము ఎక్కడి నుంచో కలిసి పని చేసినాం, ఏదంటే అదైతే అని చెప్పే వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ చేసాం. మరి మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర అయినప్పుడు పెద్దపల్లి విషయంలో మీరు అడగలేదా? మీరు చేసిన కృషి ఏంది అంటే, పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత మళ్ళీ ఓట్ల వరకు ఏదో ముచ్చట చెప్పుకుంటే దీన్ని గడపాలి అంతే. పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు, విద్యా వ్యవస్థ అవసరం లేదు, మీకు వైద్య వ్యవస్థ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంటే మీకు 25,000 కోట్లు పెట్టి దాదాపు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని విద్యా సంస్థలు ఒకటే కాంపౌండ్లో ఉండేటట్టు 20 నుంచి 25 ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఇక్కడ 19 అంటే పెద్దపల్లికి మీరు ఏం చేసింది అంటే, అంతకుముందు ఎమ్మెల్యేకేమో విద్యా సంస్థలు ఉంటాయి, ఆయనేమో రానియము. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటిది? మీరిద్దరు ఏమన్నా కాంప్రమైజ్ అయిందా? ఆయనకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? టీఆర్ఎస్, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఏమైనా కలిసి ఇట్లా ఏమైనా చేసే, ఇది క్లియర్గా ఇండికేషనే కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు, నిరుద్యోగ యువతకు రేషన్ షాపుల ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ శంకర్, నాయకులు రాజు, భాస్కర్, మల్లయ్య, శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ షాప్కి చాలా నిరుపేద వాళ్ళు, కుటుంబాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సకాలంలో అన్ని సరుకులు అందించి
వారందరికీ కూడా తోడ్పాటుగా నిలవలాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో అన్ని సరుకులు వచ్చేటువంటి విధంగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేసుకుంటూ, మరి రానున్నటి రోజుల్లో కూడా ఇటువంటి దుకాణాలు మరి ఎవరైనా అర్హులు ఉండి అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సూచనతో పనిచేస్తుంది. నిరుపేద కుటుంబానికి సంబంధించిన మహేష్కి. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత రాత్రి మార్కండేయ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కుమారుని ఇంట్లో చొరబడ్డ దొంగలు 13 తులాల బంగారం 50,000 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహకారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కాలనీలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, దీంతో దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసుకుని వచ్చేసరికి మార్నింగ్ 6:30కి వెళ్ళిన మేము వచ్చేసరికి అక్కడ 9 o'clock బయలుదేరితే వచ్చేసరికి 9:30 అయింది. మాకు 9:30కి వచ్చి చూసేసరికి ముందు గేట్కి లాక్ చేసాము. ఆ లాక్ చేసిన గేట్కి లాక్ అట్లాగే ఉంది. సైడ్ వాల్ నుంచి దొంగ పైన జంప్ చేసి వచ్చేసి ఫ్రంట్ డోర్ ఏదైతుందో ఆ లాక్ బ్రేక్ చేసేసి నేరుగా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళేసి అక్కడ పెద్ద డోర్ ఉంటుంది, ఆ డోర్ పెద్ద లాక్ ఉంటుంది, ఆ లాక్ని కూడా బ్రేక్ చేసేసి 2 బీరువాస్ ఉంటాయి, 2 అల్మార్స్ని బ్రేక్ చేసేసి అందులో ఉన్న సామాన్ అంతా చిందరమందర వేసేసి 13 తులాల బంగారం 50,000 రూపాయలు మా మధ్య పెన్షన్ వచ్చిన అమౌంట్ కూడా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి పెడితే 13 తులాల బంగారం 50,000 మొత్తం తీసేసుకొని దొంగ వెళ్ళిపోయారండి. సో మేము నిన్న నైటే కంప్లైంట్ చేశాం. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎద్దులాపూర్ గ్రామానికి చెందిన బాల్తా సాహిత కుమార్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలకు అండర్-19 విభాగంలో ఎంపిక కాగా తహసీల్దార్ ఆఫీసులో బాలుడిని ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ ఎండి వకీల్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ ఆధ్వర్యంలో సాహిత కుమార్ను శాల్వాతో సత్కరించారు. క్రికెట్ పోటీల్లో అతడు సత్తా చాటాలని వారు ఆకాంక్షించారు. శ్రీరాంపూర్ మండలం ఎద్దులాపురం గ్రామానికి చెందిన బాల్తా సాహిత్ కుమార్ అండర్-19 క్రికెట్ భారతదేశం తరఫున సెలెక్ట్ అయిన సందర్భంగా ఈరోజు వారు మా తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది. వారిని ప్రత్యేకంగా ఈరోజు అభినందించడం జరిగింది. ముఖ్యంగా యువత వీరిని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి ఈ సందర్భం పిలుపునిస్తూ కాల్వ శ్రీరాంపూర్ ఖ్యాతిని దేశ స్థాయిలో వ్యాప్తించేందుకు సాహిత్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకుడు ఇరాక్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అక్కడ ఉండలేక స్వదేశానికి తిరిగి రాలేక నరకం అనుభవిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన యువకుడు అజయ్ 14 నెలల క్రితం ఓ ఏజెంట్కు సుమారు 3 లక్షల వరకు చెల్లించి ఉపాధి కోసం ఇరాక్ దేశానికి వెళ్ళాడు. చివరికి ఏజెంట్ చేతిలో మోసపోయినట్టు తెలుసుకున్న తాను 14 నెలలుగా పని లేక తిండి లేక ఇబ్బందులు పడుతున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడి అధికారులు పాస్పోర్ట్ తీసుకోవడంతో బయట పని వెతుక్కునే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయాడు. భారత ప్రభుత్వం స్పందించి తనను తిరిగి స్వదేశానికి తీసుకురావాలని బాధితుడు కోరాడు. నా జైతల్ డిస్ట్రిక్ట్ సారంగపూర్ మండలం సారంగపూర్ సార్ నా విలేజ్ సార్. ఇక్కడికి ఏజెంట్ తీసుకొచ్చి నన్ను మోసం చేసిండు సార్. మోసం చేసి ఇంటికాడ పని అన్నది ఇక్కడ తీసుకొచ్చినాక వచ్చిన వారం రోజులుగా నేను రూమ్ లీడ్ చేయడం వేయండి సార్. అక్కడ ఎక్కడ ఉండే కూడా తెలియదు సార్. ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు సార్. నా పాస్పోర్ట్ కూడా నాకు లేదు సార్. పని చేసుకుందామన్నా అన్ని దగ్గర పైసలు కూడా లేవు సార్. బయటగా పని చూసుకుందాం అని పాస్పోర్ట్ లిమిట్ పని చెప్తారు సార్. అక్కమ్మ లేదు, పాస్పోర్ట్ లేదు సార్. సార్ ఎట్లా వేసి నన్ను ఇంటికి తీసుకోవాలి సార్, ప్లీజ్ సార్. నన్ను ఇంటికి తీసుకోవాలి సార్. ఇక్కడ నాకు ఏం లేదు సార్. ఇప్పుడు పని కూడా లేదు సార్. ఇక్కడ పైసలు కూడా ఇంటికాడికి పంపించుకున్నాను సార్. ఇక్కడ ఫుడ్ కూడా నాకు సరిగ్గా లేదు సార్. ఒక్కరోజు కూడా చక్కగా ఫుడ్ లేదు సార్. ఒక్కసారి తింటున్నాను సార్. రోజుకి ఒక్కసారి కూడా తిన్నాను. ఒక్కొక్క రోజులు ఉన్నాయి సార్. తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. ప్లీజ్ సార్ నన్ను ఎట్లా వేసి ఇంటికి తీసుకోవాలి సార్, ప్లీజ్ సార్. బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ బయటకు పని చూసుకుందామని నాకేం భాష రాదు సార్. ఇక్కడ లోకల్ భాష. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రెల్స్ ఆర్ట్ క్రియేషన్ సుద్దాల వారి సంయుక్త ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో కోలాట శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఋషివాణి విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 1 నుంచి ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన శిక్షకులు సుంకరి శరత్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళలు యువతలకు కోలాటంపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. 11న స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిక్షణ పొందిన వారి ప్రదర్శన ఉంటుందని, అధిక సంఖ్యలో గ్రామస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి లాగమా
రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. జాతీయ స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో చాలా వరకు వర్క్షాప్ చేశాను బోనాల కోరటం పరంగా. సుమారు నాకు ఇప్పటి వరకు మహిళలు దగ్గర 1250 మంది మహిళలు నాకు శిష్యురాలుగా ఉన్నారు. అందులో చాలామంది గురువులుగా కూడా మారారు. దానికి నేను సంతోషిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో, జిల్లాల్లో ప్రఖ్యాతిగాంచిన రవీంద్ర భారతిలో అటువంటి వేదికల పైన ప్రదర్శించాము. అటువంటిది ఈసారి నా ఊర్లో నా అక్క చెల్లెళ్ళు, నా మహిళలు, వాళ్ళకి నా కళని నేర్పించి వాళ్ళతో ప్రదర్శింపజేయాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ 10 రోజుల శిక్షణ శిబిరాన్ని మేము ఏర్పాటు చేశాము. పండగలన్నీ వీళ్ళకి ఏ పండుగ అయితే వస్తుంది, ఇప్పుడు బోనాల పండుగ, ఈ పండుగ అని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బోనాలు అంటే ఏంటి, బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ ఎన్ని రోజులు అవుతుంది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్టార్ట్ చేస్తారు, అవన్నీ వీళ్ళకి చెప్పాలి. కానీ చెప్పడానికి పేరెంట్స్కి టైం ఉండలేదు, వినడానికి వీళ్ళకి టైం ఉండలేదు. ఎందుకంటే ఈ రోజులలో ఫోన్ ఇస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వీళ్ళ పని ఏం చేసుకుంటారు. మన సాంస్కృతికమైన మన తెలంగాణ పరంగా మన భాష, మన సంస్కృతి మనమే చేతులారా చేస్తున్నాం వీళ్ళకి. ఫస్ట్ కోలాటం నేర్పుతున్నానంటే సరే కోలాటం అనుకున్నా, కానీ అసలు దీంట్లో లీనమైన తర్వాత నాకు తెలుస్తుంది అసలు నేను ఎక్కడికైనా కళ్ళు మూసినా నాకు కోలాటమే కనిపిస్తుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.